హాయ్ వ్యూవర్స్. వివాదాలు, ఫ్యాన్స్ గొడవల మధ్య దిగ్విజయం సాధించిన వారసుడు డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ చిన్న సినిమాలు, కామెడీ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన టార్గెట్ మాత్రం పెద్ద హీరోలే. చిరంజీవి, నాగార్జునలతో మూవీ చేయాలని అప్పుల అప్పారావు నుండి ట్రై చేస్తున్నారు. మొత్తానికి మురళీమోహన్ తన జయబేరి సంస్థలో డైరెక్ట్ చేయడానికి ఈవివిని తీసుకుని నాగార్జునకి పరిచయం చేశారు. ఒక యూత్ఫుల్ స్టోరీ చెప్పారు ఈవివి. అది శివ టైప్ లోనే ఉందని, వేరే కథ చూడమని చెప్పారు నాగ్. ఈవివి ఆనందానికి అవధుల్లేవు. తన టీంతో కూర్చుని స్టోరీ డిస్కస్ చేస్తున్నారు. ఫస్ట్ టైం పెద్ద హీరోతో చేస్తున్నావు, రిస్క్ ఎందుకు, ఏదైనా రీమేక్ చూడు అని మురళీమోహన్ సలహా. దాంతో హిందీలో బ్లాక్ బస్టర్ అయిన పూల్ ఔర్ కాంటే మూవీ రీమేక్ రైట్స్ తీసుకోవాలని ఆ మూవీ విసిడి నాగార్జునకు పంపించారు. హీరో పాత్ర నచ్చి నాగ్ ఓకే చెప్పారు. సో మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారు. స్క్రిప్ట్ లో పాలు పంచుకోవడమే కాకుండా డైలాగ్స్ కూడా రాశారు నటుడు ఎల్బి శ్రీరామ్. ఇందులో మెయిన్ గా తండ్రి పాత్ర కీలకం. ఆ పాత్ర ముందుగా తానే చేయాలనుకున్నాడు మురళీమోహన్. కానీ నిర్ణయం మూవీ సెంటిమెంట్ భయపెట్టింది. పైగా ఇంకో సీనియర్ హీరో అయితే హైప్ కూడా వస్తుందని కృష్ణ గారిని కలిశారు. అప్పటికే ఆయన కొంచెం డల్ స్టేజ్ లో ఉన్నారు. ఇలాంటి టైంలో తండ్రి పాత్ర అంటే నెగటివిటీ వస్తుంది, పైగా తన ఫ్యాన్స్ ఒప్పుకోరని కృష్ణ రిజెక్ట్ చేశారు. తర్వాత శోభన్ బాబును అనుకున్నారు. చివరిగా నటుడు విజయ్ కుమార్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకే ఆయనకి యాక్సిడెంట్ అవ్వడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. నాగార్జున ఫేవరెట్ హీరో కృష్ణ, అందుకే ఆయన ఓకే చేసేదాకా ప్రయత్నించమని చెప్పారు. ఈసారి కృష్ణ గారి పాత్రలో కొన్ని మార్పులు చేసి మళ్లీ ఆయన్ని కలిశారు. ఫైనల్ గా కృష్ణ ఒప్పుకున్నారు. హీరోయిన్ గా అప్పటికే గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న నగ్మ. ఈవీవి డైరెక్షన్ లో నాగ్ మూవీ అనగానే చాలా కామెంట్స్ వచ్చాయి. అప్పటికే నాగార్జున చాలా ప్రయోగాలు చేసి దెబ్బతిని ఉన్నారు. ఈసారి మళ్లీ ఒక చిన్న డైరెక్టర్, అది కామెడీ డైరెక్టర్ తో ప్రయోగం. అలా 1992 అక్టోబర్ 6న షూటింగ్ స్టార్ట్ అయింది. టైటిల్ వారసు. తన ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారి చేత ముహూర్తం షాట్ కి క్లాప్ కొట్టించారు నాగ్. హైదరాబాద్ లో మేజర్ షూటింగ్, చెన్నై, ఊటీ, ఫారిన్లలో సాంగ్స్ షూట్. 92 వర్కింగ్ డేస్, బడ్జెట్ 2.5 కోట్లు. అప్పటికి వన్ ఆఫ్ ది బిగ్ బడ్జెట్ మూవీస్. 1993 మే 6న వారసుడు రిలీజ్ అయింది. ఇద్దరు టాప్ హీరోల మల్టీ స్టారర్ కావడంతో విపరీతమైన అంచనాల మధ్య భారీ హంగామా జరిగింది. బ్యానర్ల విషయంలో అన్ని చోట్ల ఫ్యాన్స్ మధ్య పోటీలు, గొడవలు. కటౌట్స్ కి వేసిన దండల విషయంలో కూడా గొడవలే. సినిమా అయితే సూపర్ హిట్ టాక్ పొందింది. కామెడీ, సాంగ్స్, తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో అటు ఫ్యాన్స్ ని, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. నాగ్ ఎనర్జీ, ఆయన యాక్టింగ్, అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసిన నాగ్ డ్రెస్సింగ్ స్టైల్ ఆయన యూత్ ఫాలోయింగ్ ని ఇంకా పెంచింది. ధర్మతేజగా కృష్ణ గారి పవర్ఫుల్ యాక్టింగ్, ఆయనకి మాత్రమే సాధ్యమైన డైలాగ్స్ కి థియేటర్లో ఈలలు, గోలలు. కృష్ణ నాగ్ మధ్య వచ్చే సీన్స్ అయితే పీక్స్ అసలు. అయితే సినిమాలో కృష్ణ పాత్ర కాస్త తక్కువగా ఉందని నాగార్జున ఆయన్ని వీడు వాడు అని అనడం, కాలర్ పట్టుకోవడం కృష్ణ ఫ్యాన్స్ కి నచ్చలేదు. దీంతో ఆ సీన్స్ తీసేయాలని కృష్ణపై ఒక సాంగ్ డిమాండ్ చేస్తూ థియేటర్స్ దగ్గర రచ్చ రచ్చ చేశారు. చాలా చోట్ల నాగార్జున కటౌట్స్ తగలపెట్టారు. కొన్ని చోట్ల థియేటర్స్ లో బాక్సులు కూడా పగలగొట్టారు. దీంతో కృష్ణ, నాగార్జున, ఈవీవి ముగ్గురు వివరణ ఇస్తూ పత్రికా ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. కృష్ణ గారైతే ఇక ఇలాంటి పాత్రలు చెయ్యనని చెప్పేశారు. చివరిగా కొన్ని సీన్స్ కట్ చేసి క్లైమాక్స్ లో కృష్ణ గారిపై ఒక ఫైట్ తీసి సినిమాలో యాడ్ చేశారు. అప్పటికి కానీ కృష్ణ ఫ్యాన్స్ శాంతించలేదు. ఇక వారసుడు బాక్సాఫీస్ విషయానికి వస్తే 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది మూవీ. అప్పటికి ముఠా మేస్త్రి తర్వాత ఇదే హైయెస్ట్. మొదటి వారం ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ 50 రోజులకే దాదాపు 6.5 కోట్లు వసూలు చేసింది. అక్కడి నుండి భారీగా డ్రాప్ అయింది. 65 కేంద్రాల్లో 50 రోజులు, 20 కేంద్రాల్లో 100 రోజులు ఆడి టోటల్ గా 8.5 కోట్ల వరకు కలెక్ట్ చేసి అప్పటికి టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.